అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇక భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇంటర్ గ్లోబ్ ఏవిఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ట్రెంట్, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, యుద్ధం మధ్యలో మార్కెట్ ఈ రోజు ఎందుకు రైజ్ అయింది సార్? అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకేంటంటే ఒకటి యుద్ధం హోప్ అంటే కంటిన్యూస్ గా 3-4 డేస్ నుంచి నెగిటివ్ గా మార్కెట్స్ చాలా బాటమ్ అంటే 23,000 దగ్గరికి వచ్చేసాయి. సో అంటే అంటే దేనికి కూడా ఒక రకమైన అంటే ఎగ్జిట్ కానీ ఎంట్రీ కానీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఈ నియర్ బాటమ్ రీచ్ అయిందేమో అనిపించింది నిన్న. అదొకటి. అండ్ కొంచెం ఏంటంటే యుద్ధం కొంచెం ఎడతెరిపినివ్వచ్చు, కొంచెం తగ్గొచ్చు అనే ఆశలు ఒకటి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వచ్చేసి వాల్యుయేషన్స్ మంచి అట్రాక్టివ్ అయ్యాయి. చాలా మంది ఎవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో మళ్ళీ ఎంటర్ అయ్యారు. ప్రాఫిట్ బుకింగ్ కొంచెం తక్కువ చేసుకుని. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే డిఐఎస్ కూడా చూసుకుంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్నొక్క రోజు 12,593 కోట్ల ఇన్వెస్ట్ చేశారు నెట్. దో ఎఫ్ఐఐస్ 9,366 కోట్లు అమ్మేసినా కానీ డిఐఎస్ అడిషనల్ ఒక 4,000 వరకు కోట్లు కొన్నారు. కాబట్టి ఇది ఒకటి. అండ్ ఇంకోటి విక్స్ కూడా కొంచెం వొలటిలిటీ కూడా పడిపోయింది. కొంచెం ఫియర్ అనేది కొంచెం తగ్గింది. సో అండ్ క్రూడ్ ఆయిల్ కూడా 100 ఆ రేంజ్ లో ఉన్నా గానీ ఏంటంటే ఇది క్రాస్ చేసి వెళ్ళడానికి మార్కెట్లు అంటే భయంగా ఉంది, అంటే వెళ్ళకపోవచ్చు అనే ఉద్దేశం కూడా. ఇవన్నీ కారణాల వల్ల కొంచెం మార్కెట్స్ నిన్న బాగా పర్ఫామ్ చేశాయి. అంతకుముందు కూడా వేరే ఏషియన్ మార్కెట్స్ కూడా నిన్న అన్ని కూడా బాగా 1.5-2% రైజ్ అయ్యాయి. సో దాన్నే మనం క్యూగా తీసుకొని మన మార్కెట్స్ కూడా అలాగే పెరిగాయండి. రైట్ సార్, కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. శ్రీకాంత్ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ లారస్ లో ఫ్రెష్ ఎంట్రీ అని జియో ఫైనాన్స్ ఫ్రెష్ బైయింగ్ చేసుకోవచ్చా సార్ ఇప్పుడు? తప్పకుండా చెప్తాను. సో ఒకటండి, లారస్ ల్యాబ్స్ ఇట్ ఈస్ అంటే 1 year ఫార్వర్డ్ తీసుకుంటే అండర్ వాల్యూడ్ ఉంది. బట్ సమ్హౌ ఇట్స్ నాట్ ఏబుల్ టు అంటే ప్రతిసారి కూడా అంటే అనుకున్నది బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో దో ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, నేను సజెస్ట్ చేయనండి ఫర్ నౌ. సో మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయండి, కానీ కొత్తగా ఫ్రెష్ బై అయితే ఇప్పుడైతే చేయకండి, ఆగండి కొన్ని రోజులు. అండ్ దెన్ జియో ఫైనాన్స్ అన్నారు. రైట్ సార్. సార్, క్రూడ్ ఆయిల్ $102 చేరింది. ఇది ఇండియాకి ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది? సో ఎలాంటి మార్కెట్స్ కి సంబంధించి ఎలాంటి నష్టాలు జరగబోతున్నాయి? సో ఒకటి మాత్రం ఏంటంటే క్రూడ్ ఆయిల్ 100 దగ్గర ఎప్పుడు కూడా మనకు డేంజరే. ఎందుకంటే ఇది ఈ లెవెల్ ఆఫ్ ప్రైస్ ఉంటే గవర్నమెంట్ కూడా ఎక్కువ రోజులు ఇప్పుడున్న ప్రైస్ దగ్గర ఆపడం కష్టం. సో $100 పైన ఉండడము. దీంతో ఏంటంటే మల్టిపుల్ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ కానీ అన్నిటికి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రైస్ వల్ల. సో ఇది గవర్నమెంట్ ఎన్ని రోజులు ఆపగలుగుతుంది అంటే, ఒకటి ఏంటంటే కీ ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, స్టేట్ ఎలక్షన్స్ కొన్ని. సో ఇంకొక 1.5 month వరకు అయితే మాత్రం క్రూడ్ ఆయిల్ కొంచెం పెరిగినా కానీ ప్రభుత్వం పెంచకపోవచ్చు. బట్ ఎకానమీ మాత్రం ప్రాబ్లం, ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతూ ఉంటది ఈ హై క్రూడ్ ఆయిల్ వల్ల, ప్రైజెస్ వల్ల. సో దాని వల్ల ఇవాళ కాకపోయినా రేపైనా ఇన్ఫ్లేషన్ పెరిగి కొంచెం జీడిపి మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు సిఏడి ఉండడం వల్ల. అండ్ ఆర్బీఐ రేట్ కట్స్ ఏవైతే ఉంటాయో అవి పోస్ట్ పోన్ అవుతాయి దీనివల్ల. సో కొంచెం ఈఎంఐ మనం ఇప్పుడు కొంచెం తగ్గుతుంది, ఒక లాస్ట్ 1 year లో కొంచెం తగ్గుతున్నాయి అనేది ఇంకా తగ్గడం అనేది ఆగిపోతుంది అనమాట.
సో ఇవన్నీ ఎఫెక్ట్ క్రూడ్ ఆయిల్ వల్ల మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఎఫెక్ట్స్. అండ్ ఆల్సో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, దానివల్ల రూపీ వీక్ అవుతుంది. రూపీ వీక్ అయినప్పుడు మన ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో ఇవన్నీ అనేది చూస్తే సింపుల్ అనిపిస్తుంది, క్రూడ్ ఆయిల్ వల్ల మల్టిపుల్ లెవెల్స్ లో ఇండియన్ ఎకానమీకి, అన్ని రకాల ఇండస్ట్రీస్ కి, కన్స్యూమర్స్ కూడా ఎఫెక్ట్ అండి. రైట్ సార్, ప్రసాద్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్ చెప్పండి. చెప్పండి. బ్యాంకు 35 లో తీసుకున్నా సార్ 3000 షేర్స్. ఓకే, యూకో బ్యాంకు 35 లో 3000 తీసుకున్నాము. ఇంకో డిక్షన్ తీసుకోవచ్చు సార్ ఈ టైంలో? యూకో బ్యాంక్ ఇంకా యాడ్ చేయకండి ఇప్పటికైతే. డిక్షన్ తీసుకోవచ్చు సార్ ఇప్పుడు? ఇంకోటి ఏదన్నారు, ఏది తీసుకోవచ్చు అంటున్నారు? ఓకే, సో యూకో బ్యాంక్ గురించి చెప్తానండి. మీ దగ్గర ఆల్రెడీ ఉందన్నారు 35 దగ్గర, ఇప్పుడు కరెంట్లీ 25 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. డిసెంబర్ క్వార్టర్స్ అయితే ఆన్ పారే ఉంది, బట్ అంటే కొత్తగా అయితే యాడ్ చేయకండి. ఇంకొక 1.5-2 months ఉంచుకుంటే ఏంటంటే May 15th, May 20th ఆ టైం వరకు ఉంచుకొని నెక్స్ట్ క్వార్టర్ అండ్ యాన్యువల్ రిటర్న్స్ మొత్తం వచ్చాక కొంచెం ప్రైస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. అది ఎగ్జిట్ ఆపర్చునిటీ అంతే తప్ప దీన్ని లాంగ్ టర్మ్ కి దీన్ని మాత్రం ఉంచుకోకండి. 1.5-2 months లో ఎగ్జిట్ అవుతే మంచిదండి దీన్ని. రైట్, నెక్స్ట్ కాలర్ అనిత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక 4 స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాను సార్ ఇన్వెస్ట్ చేయడానికి. లారస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, సిజీ పవర్. ఇందులో ఏవి బెస్ట్ అంటారు? ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చు అంటారు? ఓకే, లారస్ ల్యాబ్స్ ఆల్రెడీ చెప్పానండి ఇంతకు ముందే. ఇప్పటికైతే అనుకున్న దానిలాగా పర్ఫామ్ చేయట్లేదు. దెన్ కమింగ్ టు శ్రీరామ్ ఫైనాన్స్ సెకండ్ మీరు చెప్పారు. సో శ్రీరామ్ ఫైనాన్స్ ఈజ్ ఏమంటారు, కొంచెం ఓవర్ వాల్యూడ్ ఉన్నా కానీ ఒక 20% అప్ సైడ్ ఉంది 1 year అయితే. అండ్ ఒకసారి పోస్ట్ అంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ బై, మీరు యాడ్ చేయొచ్చు శ్రీరామ్ ఫైనాన్స్. లారస్ కన్నా కూడా ఇది బెటర్, ఎందుకంటే డిసెంబర్ క్వార్టర్ నంబర్స్ కూడా చాలా బాగున్నాయి. 10-12% ఈ లెవెల్లో క్వార్టర్ ఆన్ క్వార్టరే వచ్చింది. సో దిస్ క్యాన్ బి యాడెడ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఫర్ షూర్. సో ఎందుకంటే ఆటో ఫైనాన్స్ లో వీళ్ళు నంబర్ 1 అండ్ ఆటో సేల్స్ బాగా ఉన్నాయి కాబట్టి దిస్ కెన్ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఈవెన్ దిస్ క్వార్టర్. ఇంకొకటి అన్నారండి, ఇంకోటి థర్డ్ సిజీ పవర్ అన్నారు. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. ప్రెసెంట్ రేట్ లో ఎస్ఎంఎస్ ఫార్మా, కెనరా బ్యాంకు ఈ 2 తీసుకోవచ్చు సార్? తప్పకుండా చెప్తాను. సో ఎస్ఎంఎస్ ఫార్మా అయితే అవాయిడ్ చేయండి సార్ ఇప్పుడు. ఇది ఎందుకంటే నంబర్స్ కూడా బాగాలేవు, క్వార్టర్స్ లాస్ట్ క్వార్టర్ కన్నా కూడా లేదు. అండ్ అకార్డింగ్ టు మీ దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్ అండి. దెన్ కెనరా బ్యాంక్ చెప్పారు, రైట్ సార్. కెనరా బ్యాంక్ తీసుకోవచ్చండి, ఓకే. ఇది స్ట్రాంగ్ బై. సార్, గోల్డ్ ధరలు రోజు రోజుకు మారుతున్నాయి, సో అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. కానీ ఎక్కువగా అయితే మనం చూస్తే ఇప్పుడు కొనే పరిస్థితుల్లో అయితే లేదు. చాలా మంది కూడా ఇక మ్యారేజ్ సీజన్స్ అట్లా నడుస్తున్నప్పుడు ఇప్పుడు కొనాలా వద్దా అనేది ఆలోచనలో పడుతూ ఉంటారు. సో కొంతమంది ఇన్వెస్ట్ చేయాలని కూడా ఆలోచనలో ఉంటారు. సో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ సిచ్యువేషన్? సో ఒకటి ఏంటంటే గోల్డ్ నియర్లీ అంటే దగ్గర రికార్డ్ హై దగ్గర ఉంది. 1,55,56,000 ఎంసీఎక్స్ లోనే ట్రేడ్ అవుతా ఉంది. సో కాకపోతే మాత్రం గోల్డ్ ఆల్రెడీ ఈ ఇయర్ 22% ఇయర్ టు డేట్ అంటే నియర్లీ లెస్ దాన్ 3 months లో పెరిగింది. కానీ ఇక్కడి నుంచి ఇంకా గోల్డ్ అయితే పెరగొచ్చు, అవకాశం ఉంది. డాలర్ కొంచెం పడిపోయినా కానీ గోల్డ్ ప్రైస్ పెరగచ్చు. ఇప్పుడు యుద్ధం వల్ల డాలర్ స్ట్రెంత్ అవుతుంది. సో ఎవరికైతే లాంగ్ టర్మ్ కోసం గోల్డ్ అవసరాని కోసం మాత్రం కంపల్సరీ కొనండి, ఏం ఇష్యూ లేదు. ఈ ప్రైస్ దీనికన్నా కిందికి మరీ ఎక్కడికో వెళ్తుందని మాత్రం ఆశ పెట్టుకోవడం కష్టము. కాకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గోల్డ్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్, ఎందుకంటే ఇప్పుడున్న అనిశ్చితి అనేది అంత తొందరగా పోదు. సో గోల్డ్ కెన్ బి యాడెడ్, ఈవెన్ ఇవాళ పరిస్థితుల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి గోల్డ్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ రెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. స్టాక్స్ ఉన్నాయండి, చెప్పండి. 5 పైసా స్టాక్స్ ఉన్నాయి సార్ మాది. ఏమండి? 5 పైసా సార్. 5 పైసా? అవును సార్, అవును సార్. బల్క్ లో కొనిపెట్టాం, చాలా ఉన్నాయి సార్. దాదాపు ఒక 40,000 దాకా షేర్స్ ఉన్నాయి.
ఓకే, పైసాలో డిజిటల్ అండి, అదే కదండి? సార్ 5 crores సార్. ఓకే ఓకే. సో ఒకటంటే ఇదైతే అప్ సైడ్ అయితే చాలా ఉందండి, బట్ మొమెంటం నిల్లుంది పైసాలో డిజిటల్ ఇదైతే. సో కొంచెం ఎగ్జిట్ అవుతే బెటర్ అండి. ఆల్రెడీ సెప్టెంబర్ లో కూడా 41 దాకా రీచ్ అయింది. మీరు ఇది కొత్తగా అయితే యాడ్ చేయకండి. నంబర్స్ అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ నంబర్స్ బాగానే ఉన్నాయి. సో ఇంకొక 1.5-2 months లో మంచి ప్రైస్ వస్తే మాత్రం మెల్లిగా స్లోగా ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. ఎక్కువ రోజులు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి వీటిని. మార్కెట్ లో పతనం ఇంకా కొనసాగొచ్చు అంటారా, లేకపోతే ఇక్కడతో ఏమన్నా స్టాప్ అవ్వచ్చా? సో ఒకటండి, ఇంకా బాటమ్ అయితే రీచ్ అవ్వలేదు మార్కెట్స్. ఇంకా ఏమంటారు, అక్కడ ఇటు ఇరాన్ అనేది ఇంకా అన్ని దేశాలపైన యుద్ధం అయితే చేస్తా ఉంది, మిసైల్స్ వదులుతా ఉంది. హోప్ఫుల్లీ మనం చూస్తున్నాం ఏంటంటే వీకెండ్స్ అప్పుడు కొంచెం ఈ యుద్ధం కొంచెం ఇంటెన్స్ అవుతా ఉంది. ఈ వారాంతంలో ఏమైనా యుద్ధం మచ్ మోర్ మిసైల్స్ ఇంటెన్స్ గా జరిగి ఆ తర్వాత ఏమైనా డిస్కషన్స్ అయితే తప్ప ఈ అన్సర్టెనిటీ ఇలాగే కొనసాగొచ్చు. ఈ షార్ట్ బౌన్సెస్ ఏవైతే ఉన్నాయో రియలా కాదా తెలియదు. ఎగ్జాంపుల్ ఇవాళ చూసుకున్న మార్కెట్ కొంచెం స్మాల్ స్పైక్ వచ్చింది, నిన్న కూడా పెరిగింది. ఇది రియలా కాదంటే మాత్రం ఫ్యూ డేస్ ఆఫ్ కంటిన్యూస్ సస్టైన్డ్ బయింగ్ ఉంటే తప్ప వీ కెనాట్ సే ఇది ఏమంటారు మళ్ళీ రికవరీ అయిందని చెప్పలేము. ఇంకా బాటమ్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇట్స్ వన్ హిట్ అవే. ఒక మిసైల్ ఒక కీలకమైన ప్లేసులు కానీ 1 or 2 places లో జరిగితే మాత్రం సడన్ గా వొలటిలిటీ పెరుగుతుంది. సో యుద్ధం అనేది ఎప్పుడు కూడా అన్సర్టెనిటీ. సో అంతవరకు మాత్రం ఎవరైనా ఇప్పుడు ఇది కూడా బయింగ్ ఆపర్చునిటీ, బట్ స్మాల్ వాల్యూమ్స్ లో యాడ్ చేసుకుంటూ పోతే బెస్ట్. మంచి స్టాక్స్ ఏవైతే ఎస్పెషల్లీ ఐటీలో కానీ క్వైట్ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి, వేరే ఫార్మాలో కానీ అండ్ ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ప్రైవేట్ సెక్టర్ లో ఏవైతే కరెక్ట్ అయ్యాయి లాస్ట్ 15 days లో వీటిని మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోండి. కానీ ఒకేసారి మొత్తం మాత్రం డంప్ చేయకుండా, ఇన్వెస్ట్ చేయకుండా స్లోగా యాడ్ చేసుకుంటే మంచిదండి. రైట్ సార్. నాగార్జున గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హలో చెప్పండి సార్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్, వింటున్నాను. సార్ నా ఈ 2 షాప్స్ డౌట్స్ ఉన్నాయి. డాన్ క్యాపిటల్ సార్, మొబిక్విక్ సార్. ఓకే, డామ్ క్యాపిటల్. అవును సార్. ఇంకొకటి మొబిక్విక్ సార్. మొబిక్విక్. ఈ 2 కొత్త బయ్యా, ఫ్రెష్ బయ్యా, లేకపోతే ఆల్రెడీ ఆల్రెడీ తీసుకున్నాను సార్. ఓకే, కొంచెం హైలోనే ఎంటర్ అయ్యాను. సో డామ్ క్యాపిటల్ అయితే ఆల్రెడీ ఏమంటారు నంబర్స్ హారిబుల్ గా ఉండే డిసెంబర్ లో చాలా తక్కువగా, అంటే సో సెప్టెంబర్ క్వార్టర్ కన్నా చాలా తక్కువగా ఇచ్చాయి. అండ్ యూజువల్లీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ వాజ్ గుడ్ క్వార్టర్, బట్ ఈసారి అది లేదు. సో దీన్ని అవకాశం వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. డామ్ క్యాపిటల్ అయితే దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వన్. దెన్ మొబిక్విక్ వచ్చేసి సో ఇది హోల్డ్ చేయొచ్చు అండి. దీనికి అంటే ఇట్స్ ఫెయిర్లీ అండర్ వాల్యూడ్ స్టాక్, స్ట్రాంగ్ బై, కానీ కొత్తగా యాడ్ చేయొద్దు. నంబర్స్ కూడా బాగా ఉన్నాయి, హోల్డ్ చేయండి. ఉంటే మాత్రం కొత్తగా ఎవరైనా ఫ్రెష్ ఎంట్రీ వేరే వాళ్ళు తీసుకుంటే మాత్రం తీసుకోవచ్చు, మీరు యావరేజ్ మాత్రం చేసుకోకండి మీరు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి. నేను ఒక 3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. అది బీడీఎల్, పీజీఎల్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ అండి. ఈ 3లో ఏదైనా ఒక 2 స్టాక్స్ చెప్పండి, ఏది బెటరు, ఎంత ప్రైస్ లో తీసుకోవాలి అని. ఒకటి బీడీఎల్ అని చెప్పారు. బీడీఎల్ ఈ పొజిషన్ లో తీసుకోవచ్చండి. దో ఇట్ ఈస్ కరెంట్ వాల్యుయేషన్ క్వార్టర్ ప్రకారం ఓవర్ వాల్యూడ్ అనిపించినా కానీ 1 year ఫార్వర్డ్ మాత్రం ఇట్ మేక్ సెన్స్ టు బై. బీడీఎల్ ఒకటి. టారీల్ అయితే వితౌట్ డౌట్ అది నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే స్టాక్, నేను రీసెర్చ్ చేసే స్టాక్. సో దాట్ కెన్ బి యాడెడ్. వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. మళ్ళీ ఒకసారి వార్ సిచ్యువేషన్ పోయాక మాత్రం నెక్స్ట్ క్వార్టర్ వండర్ఫుల్ గా నంబర్స్ వస్తాయి. అన్ని క్వార్టర్స్ బాగున్నాయి. సో టారీల్ క్యాన్ బి స్ట్రాంగ్ బై ఫర్ లాంగ్ టర్మ్ ఆల్సో, ఎవరైనా తీసుకోవచ్చండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నమస్తే. నా దగ్గర జేబీఎం ఆటో. హలో, ఓకే, చెప్పండి వింటున్నా. జేబీఎం ఆటో, ఎస్ బ్యాంక్, సుజిలాన్ సార్ 3 ఉన్నాయి సార్.
ఓకే సార్. సో జేబిఎం ఆటో అయితే హోల్డ్ చేయొచ్చు సార్. ఇది దో అంటే లైఫ్ టైం హై నుంచి చాలా కిందికి వచ్చింది, బట్ నంబర్స్ బాగా ఉన్నాయి, సాలిడ్ నంబర్స్ ఉన్నాయి. జస్ట్ బికాస్ మొమెంటం లేదు అంతే తప్ప దిస్ కెన్ గివ్ యూ గుడ్ రిటర్న్స్. ఎందుకంటే 1 year పొటెన్షియల్ మాత్రం 100% పొటెన్షియల్ ఉంది. ఇక్కడ నుంచి 494 నుంచి 985 కండి. దెన్ సుజ్లాన్ అండ్ నేనైతే యూజువల్లీ రెండింటిని ఎస్ బ్యాంక్ సుజ్లాన్ ని నేను ఎంకరేజ్ చేయనండి. సో దీస్ ఆర్ ఫర్ ఎవర్ కనబడుతుంది అండర్ వాల్యూడ్ అని. ఎనీ గుడ్ ఆపర్చునిటీ ఎగ్జిట్ ఈ 2 కౌంటర్స్ లో అస్సలు ఎంటర్ కావద్దండి. రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఇది ఎప్పుడు కూడా తలనొప్పి వ్యవహారం. ఈ 2 స్టాక్స్ ఎస్ బ్యాంక్ సుజ్లాన్ ఐ స్ట్రాంగ్లీ ఆస్క్ మై ఇన్వెస్టర్స్ టు అవాయిడ్ ఇట్. రైట్, నెక్స్ట్ కాలర్ రామారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, ఎస్ఎంఎస్ Sir. ఫార్మా జిఎంఆర్ ఈ రేట్ లో తీసుకోవచ్చు అంటారా? జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. ఎస్ఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పవర్ అండి. ఎయిర్పోర్ట్. సో సార్ ఒక 1 year వ్యూ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 24 to 26% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. 90 దగ్గర ట్రేడ్ అవుతుంది, 114 వరకు రీచ్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ నంబర్స్ ఆల్సో డిసెంబర్ క్వార్టర్స్ నంబర్స్ బాగా ఉన్నాయి. అండ్ అదర్వైజ్ ఆల్సో ఈవెన్ కరెంట్ క్వార్టర్ కూడా గుడ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. యూ కెన్ యాడ్ దిస్ వన్ అండి. జిఎంఆర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఐఏఎస్ఎల్ ఫైనాన్స్ 600 దగ్గర బై చేశాను సార్. 1.5 year బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్ Okay. క్లాస్ లో ఉంది. దాన్ని హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ సార్? సార్ ఒకటి ఇది ఎస్ కరెంట్లీ 464 దగ్గర ఉంది. ఇట్స్ అండర్ వాల్యూడ్ స్టాక్. ఒక అంత బాగుంటే 1 year కి 50% అప్సైడ్ పొటెన్షియల్ విత్ 710, 712 టార్గెట్ ఉందండి అకార్డింగ్ టు మై నంబర్స్. సో ఈవెన్ నంబర్స్ కూడా స్టార్టెడ్ గివింగ్ గుడ్. లాస్ట్ 3 quarters నుంచి అంటే ఏమంటారు, అంతకుముందు ఇయర్ తర్వాత రికవరీ మొదలైంది. ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈ క్వార్టర్ కూడా బాగా ఇస్తుంది. ఒక హోల్డ్ చేసి స్లోగా ఎవ్రీ దో మీరు లాస్ లో ఉన్న ఈ ఫ్రమ్ మే ఆన్వర్డ్స్ మెల్లిగా ఎగ్జిట్ అవుతే బెటర్ అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అనిల్ కుమార్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఈక్విటాస్ బ్యాంక్ 15,000 షేర్స్ ఉన్నాయి. 12% లాస్ లో ఉన్నాను. కంటిన్యూ చేయమంటారా, ఉంచమంటారా? తర్వాత వరుణ్ బెవరేజెస్ సేమ్ రేట్ లోనే ఉన్నాయి. షూర్ సార్, ఈక్విటాస్ ఉంచుకోండి సార్. ఈక్విటాస్ కెన్ బి హెల్డ్. ఇప్పుడేమి ఓన్లీ మార్కెట్ అంటే ఇప్పుడున్న యుద్ధ వాతావరణం వల్ల తప్పించి అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండి. దీన్ని ఉంచుకోండి. 12% ఈజ్ ఓన్లీ డ్యూ టు దిస్ కరెక్షన్ అంతే తప్ప ఏం ఇష్యూ లేదు. ఇట్ కెన్ గివ్ యూ గుడ్ రిటర్న్స్ ఇన్ ఒక 3 to 6 months హోరైజన్ లో బాగా ఇవ్వచ్చు. దెన్ వరుణ్ బెవరేజెస్ అంటున్నారు. సో వరుణ్ బెవరేజెస్ వచ్చేసి ఇప్పుడు 407 దగ్గర ఉంది. అకార్డింగ్ టు మై దిస్ థింగ్ టార్గెట్ వచ్చేసి ఒక 561 1 year లో ఉందండి. 38% to 39% అప్సైడ్ పొటెన్షియల్. ఇట్స్ స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. అండ్ మీరు ఈవెన్ యూజువల్లీ ఏంటంటే వీళ్ళకి నెక్స్ట్ 2 quarters ఆర్ గుడ్ నంబర్స్ ఉంటాయి జనరల్ గా. జనవరి తర్వాత నెక్స్ట్ క్వార్టర్ కూడా ఒక 6 months ఉంచుకొని అరౌండ్ మాన్సూన్స్ టైంలో అంటే జూలై ఆగస్ట్ ఆ టైంలో మీరు మంచి ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. అదర్వైజ్ లాంగ్ టర్మ్ కూడా ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్ అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజు గారు కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అనిల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక 3 స్టాక్స్ సార్. జిఈ ఎర్నోవా, హిటాచి, టెక్నో ఎలక్ట్రిక్. ఈ మూడిట్లో ఒకటి చెప్పండి సార్. జిఈ ఎర్నోవా టీ అండి, హిటాచి ఎనర్జీ, టెక్నో ఎలక్ట్రిక్. మూడిట్లో ఒకటి చెప్పండి సార్. ఓకే, సో ఒకటండి ఇటాచి ఎనర్జీ దో ఇట్ ఈస్ సమ్హౌ అండర్ వాల్యూడ్ ఉన్నా ఇక్కడ ద ఇష్యూ ఏంటంటే దాని ప్రైస్ వాల్యూమ్ వైజ్ అంత ఇష్యూ వస్తుంది మాటికి. సో దెన్ ఇంకొకటి టెక్నో ఎలక్ట్రిక్ అన్నారు. సో టెక్నో ఎలక్ట్రిక్ వచ్చేసి దిస్ కెన్ బి యాడెడ్ అండి. ఇది మూడిట్లలో మాత్రం ఐ వుడ్ సజెస్ట్ ఆప్షన్స్ ఉంటే మాత్రం నా దగ్గర టెక్నో ఎలక్ట్రిక్ కెన్ బి యాడెడ్ అండి. రైట్ సార్. సార్ ఇప్పుడు ఈక్విటీస్ లో ఏమేం కొనాలి సార్? ఓకే, సో ఒకటి చూసుకుంటే ఇప్పుడు కరెంట్ పరిస్థితుల్లో
సేఫ్ జోన్ అంటే ఎవరైతే సేఫ్ గా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం ప్రైవేట్ బ్యాంకింగ్స్ ఏవైతే డొమెస్టిక్ డిమాండ్ వల్ల ఉన్న బ్యాంక్స్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, మహేంద్ర అండ్ మహేంద్ర స్ట్రాంగ్ బిల్డప్ ఉంది, అట్లాగే అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, మారుతి సుజుకి కూడా లాంగ్ బిల్డప్ వెరీ స్ట్రాంగ్ ఉంది. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అక్యుములేటింగ్, మనం కూడా ఎవరైనా ఇన్వెస్టర్స్ చేసుకోవచ్చు. అండ్ ఎల్ఎన్టీ కూడా కరెక్షన్ అయిపోయింది, ఇది కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు ఈ యుద్ధం వల్ల, ఈ ప్రైస్ వల్ల బెనిఫిషరీస్ మంగళూరు రిఫైనరీస్ కానీ, ఐటీఐ లిమిటెడ్ ఏదైతే డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రా ప్లేలో ఉంది కానీ, ఎంసీఎక్స్ లో కానీ తీసుకోవచ్చండి. అవాయిడ్ చేయాల్సింది మాత్రం ఇవాళ అదాని టోటల్ గ్యాస్ కానీ, ఫర్టిలైజర్ స్టాక్స్ కొంచెం దూరంగా ఉంటే మంచిది. అట్లాగే ఐడిబిఐ బ్యాంక్ కూడా కొంచెం దూరంగా ఉండాలి. అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ స్టాక్స్ కొంచెం దూరంగా ఉంటే మంచిం, ఈ యుద్ధం అంతా అయిపోయేంత వరకు అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ దినేష్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఓఎఫ్ఎస్ఎస్ ఒరాకిల్ తీసుకున్నాం షేర్స్, 20 షేర్స్ తీసుకున్నాము 6820కి. ఇప్పుడు అది డౌన్ టర్న్ జరుగుతుంది, అది ఎట్లా సార్? సెల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? సార్ ఇది ఇట్స్ ఫర్ లాంగ్ టర్మ్, యూజువల్లీ హోల్డ్ చేస్తే మంచి స్టాక్ ఇది ఓఎఫ్ఎస్ఎస్. ఇది 1 year పొటెన్షియల్ మాత్రం అంతా బాగుండి 55% ఉంది. అండ్ ఇప్పుడు ఈ యుద్ధం వల్ల డాలర్ ప్రైస్ పెరగడం అనేది ఈ క్వార్టర్ లో నంబర్స్ గుడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇట్స్ స్ట్రాంగ్ వన్, ఐ సజెస్ట్ యూ టు హోల్డ్ ఇఫ్ ఇట్ ఈస్. మీరు హోల్డ్ చేయగలిగితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మాత్రం ఉంచుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదండి దీన్ని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏపీఎన్ బిజినెస్ అప్డేట్స్.